శ్రీమాత్రే నమః. సుజాత ఛానల్కి స్వాగతం. ఈరోజు లలితా జయంతి సందర్భంగా నేను ఎలా చేశాను పూజ అన్నది మీకు చూపిస్తానండి. ముందుగా పూజ కోసం క్షీరాన్నం తయారు చేసుకుందాం. దాని గురించి ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకొని కడిగి 2 గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇత్తడి గిన్నెలో అదే చిన్న గ్లాస్తో 5 గ్లాసుల పాలు పోసి మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఈ బియ్యం వేసుకొని వండుకోవాలి. ఇవి మరిగేలోపు నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి. చూడండి, ఈరోజు దొండకాయ కూర వండుదాం అనుకుంటున్నాను. పాలకూర పప్పు వేద్దాం అనుకుంటున్నాను. ముందుగా దొండకాయలు కట్ చేద్దామని పెట్టుకున్నాను. కట్ చేసి ఆ తర్వాత పాలకూర పప్పు స్టవ్ మీద పెడదా. ఈరోజు లలిత అమ్మవారి జయంతి కదండి. మనము కంపల్సరీ పూజ చేసుకోవాలి. నేను పట్టింది 12 పున్నంల నోము లలితాదేవిది. ప్రతి నెల పున్నంకు పూజ చేసుకోవాలి. ఈ మొదటి మాఘమాసం పున్నంకు చామంతి పూలు, అరటి పండ్లు, క్షీరాన్నం తోటి పూజ చేసుకోవాలి. లలిత సహస్రనామాలు చదువుకోవాలి. పాలు మరిగినాయి కదా, ఇందులోన బియ్యం వేసుకొని ఆ నీళ్ళు మొత్తం పోయలేదు, తర్వాత పోస్తాయి. ఎందుకంటే చిన్న గిన్నె పెట్టినా కదా, బియ్యం పోసి మరిగించుకోవాలి, ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు నేను పాలకూర పప్పు స్టవ్ మీద పెడుతున్నా. పాలకూర కట్ చేసి కందిపప్పు వేసి కుక్కర్లో పెట్టాను. ఇందులో కాస్త ఉప్పు, పసుపు, కారం, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద పెడుతున్నాను. ఇలా మనము ప్రతి పున్నంకు పూజ చేసుకోవాలండి లలితాదేవిది. మన ఏ కోరికలున్నా కంపల్సరీ పూర్తవుతాయి. ఈ లలితాదేవి నోము మనము చేసినచో 14 లోకాలకు పరంజ్యోతియగు మణిదీప నివాసిని పరమేశ్వరి లలితామాత మనకు ధన కనక వస్తు వాహనాది సంపదలు, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో, ఆయురారోగ్య ఐశ్వర్యములతో తులతూగి చివరకు మణిదీపం చేరగలం. ఈ విధంగా అన్ని కోరికలు నెరవేరుస్తుంది ఆ అమ్మవారు. అలా ఎవరైనా ఈ పూజ చేస్తే కంపల్సరీ ఇందులోంచి ఏదో ఒకటి కంపల్సరీ పూర్తి అవుతుందండి. క్షీరాన్నం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం దొండకాయ కూర పోపు వేసుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, కళ్యమాకు వేయాలి. ఆ తర్వాత దొండకాయలు వేసి బాగా కలగపెట్టి కాసేపు అలాగనే మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాతనే ఉల్లిపాయలైనా ఉప్పు కారమైన తర్వాతనే వేయాలి. దొండకాయలు చాలాసేపు మగ్గిన తర్వాత మెత్తగా మగ్గే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టి దొండకాయల పైన మూత పెట్టి పక్కకు పెట్టుకొని ఇప్పుడు చూద్దాం క్షీరాన్నం ఎలా ఉందో. క్షీరాన్నము సగం కంటే ఎక్కువనే ఉడికిందండి. పాలన్నీ ఇనికిపోయాయి. మనము ఇందులో రైస్ వేసుకునేటప్పుడు వాటర్ మిగిలినాయి కదండి, 2 గ్లాస్ వాటర్, అవి ఇందులోనే పోసుకోవాలి. ముందే పోసుకునేదాన్ని కానీ చిన్న గిన్నె కదా, అందు గురించి అని ఉడికిన తర్వాత
పాలన్నీ ఇనికాక వాటర్ పోసుకున్నా. కాసేపు అలాగనే మెత్త ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు అదే గ్లాస్తో 1.25 గ్లాసుడు బెల్లం వేసి అదే గ్లాస్ తోటి 1.25 బెల్లం వేసినాం కదా, ఇది చిన్నగా సన్నగా తరుక్కున్న బెల్లం ఇలా క్షీరాన్నంలో వేసి కలియబెడుతూ ఉండాలి. ఆ బెల్లం ఇలా కలియబెట్టగానే కరిగిపోతుందండి. చూడండి బాగా కలియబెట్టాలి. అలా కలియబెట్టి పక్కన పెట్టుకొని దొండకాయ కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఆ తర్వాత ఇందులోన ఏలకుల పొడి వేద్దాం. ఇలా క్షీరాన్నం ఉడికేలోపు నాకు దొండకాయ కర్రీ ఉన్ను పాలకూర పప్పు రెండూ అయిపోయాయి. ఒక 5-10 మినిట్స్ ఎక్కువ పట్టింది. చూడండి అలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలయబెట్టాలి దొండకాయ కర్రీ. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ది కాదు కదండి, స్టీల్ గిన్నెలు. అందుగురించి అప్పుడప్పుడు మూత తీస్తూ కలియబెడుతూ ఉండాలి. నేను నాన్ స్టిక్ వాడనండి, చాలా తక్కువ వాడతాను. ఇప్పుడు ఈ క్షీరాన్నంలో ఏలకుల పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలి. కలిపి పక్కన పెట్టుకొని పోపు గిన్నెలో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి గోలిచ్చి అందులోన వేయాలి. ఇది నా మ్యాజిక్ బాక్స్ అండి. ఇందులోన అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్లు, కాజును బాదం కాస్త పగలగొట్టి వేస్తాం ఇందులోన. ఇలా అన్నీ వేసి బాగా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత మనం క్షీరాన్నంలో కలిపితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్న ప్రసాదం రెడీ. ఇలా బాగా గోలనివ్వాలి. లలిత అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అంటే క్షీరాన్నమే. మనము లలితాదేవి పూజలు ఏవైనా నోములు కానీ చేస్తే మొదటి వారం మన దీపవర్ణ చేసినా కూడా మొదటి వారం క్షీరాన్నమే నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం కదా. 12 పున్నముల నోముకు మొదటి మంత్ క్షీరాన్నం పెడుతున్నానండి నేను. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నంలో కలిపి ఇలా చిన్న ఇత్తడి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. నైవేద్యం చేయడం వల్ల లాభం ఏంటంటే డైరెక్ట్ ఇదే చిన్న గిన్నె పూజా మందిరంలో అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టవచ్చు. పెద్ద పెద్ద గిన్నెలు అయితే చాలా కష్టమైతే అక్కడ పెట్టడానికి. ఇదిగో చూడండి దొండకాయ కర్రీ. దొండకాయలు ఫుల్లుగా మగ్గాయి. తర్వాత ఆనియన్స్ వేసి కలియబెట్టి మళ్ళా ఇంకాస్త సేపు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఓ 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత తీసి అల్లం, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ. ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చే టైం వరకు
నేను దేవుని దగ్గరి దీపాలు చెమ్మెలు అన్నీ క్లీన్ చేసి పూజ కోసం రెడీ చేసుకుంటానండి. కర్రీ మగ్గేలోపు 10 మినిట్స్ అయింది కదండి, 5 మినిట్స్ అయింది అంతే, 10 మినిట్స్ కూడా కాదు. ఇప్పుడు ఇందులోన కొత్తిమీరకు మసాలా వేసి బాగా కలియబెట్టి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేసి అలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈలోపు నేను మా చెట్లకు కొన్ని పువ్వులు ఉన్నాయండి, అవి తీసుకొని వస్తాను. కర్రీ ఉడికేలోపు మాకు రెడ్ కలర్ నూరువరాల పువ్వులు ఉన్నాయి, రెడ్ కలర్ మందార పువ్వులు ఉన్నాయి. లలిత అమ్మవారికి రెడ్ కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి. ఇదిగో చూడండి, పాలకూర పప్పు రెడీ అయింది. పాలకూర పప్పు చాలా ఈజీ అవుతుందండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోన కొత్తిమీర ఆకు వేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి. అది మనము ఫ్రిడ్జ్లో పెడతాం కదా, చాలా గట్టిగా అవుతాయి. స్పూన్లో ఇలా వేసి వాటర్ పోసి కరిగించి పప్పులో వేసేయాలి. ఇప్పుడు మనకు కావలసినన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే కర్రీస్ ఫ్రై కర్రీ కాబట్టి పాలకూర పప్పు కాస్త పలసగా ఉంటే బాగుంటుంది. మేమైతే ఇలానే చేసుకుంటామండి. ఇలా వాటర్ పోసి కాసేపు మరగనివ్వాలి. పక్కకు ఇంకో స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ పోసి ఇందులోన ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టుపటలాడుతున్నప్పుడు కరివేపాకు ఎండుమిర్చి వేయాలి. ఇవి చిట్టుపటలాడిన తర్వాత పాలకూర పప్పులో వేస్తే అంతే రెడీ పాలకూర పప్పు. మేమైతే ఇలానే చేసుకుంటామండి, చాలా సింపుల్గా, హడావిడి లేకుండా సాఫ్ట్గా కర్రీస్ వండుకుంటామండి. అంతే, పప్పులో వేసేస్తే రెడీ రెడీ రెడీ. ఇలా కర్రీస్ అయిపోయిన తర్వాత నేను బియ్యం కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకుంటాను. పూజ అయిన తర్వాత రైస్ పెట్టుకొని పూజ అయిన తర్వాత వెంటనే భోజనం చేయొచ్చండి. ఇది మాది పూజ కదండి. రెడ్ కలర్ మార్బల్ ఉన్నది మా దానికి. ఆ మార్బల్ క్లీన్ చేసి వాటర్ తోటి ఇలా పద్మం ముగ్గు వేసుకుంటున్నాను. ఫస్ట్ పిండితోటి వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిపైన క్లాత్ పరిచి శ్రీచక్రం ముగ్గు వేసుకుంటాను. శ్రీచక్రం ముగ్గు వేయడం కష్టం, కానీ అది అచ్చు ఉంటుంది కదండి ప్లాస్టిక్ది, దాంతో వేశాను. ఆ తర్వాత అమ్మవారి పూజ చేశాను. లలితాదేవి ఫోటోకు వస్త్రం వేసి చిట్టి గాజుల దండ వేసి పూలదండ వేసి చామంతి పూలతోటి పూజ చేయాలి కదా, అందుగురించి చామంతి పూలు పెట్టి క్షీరాన్నం నైవేద్యం పెట్టి పాలు నీళ్ళు అరటిపళ్ళు తమలపాకు ఇలా అన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం చదివానండి. లలితా చాలీసా, దేవాపరాధ స్తోత్రం, ఇలా అన్నీ చదివి లలితాదేవి పూజ చేసుకున్నానండి. లలితాదేవి మంగళహారతి ఇలా అన్నీ
చదువుకున్న తర్వాత ఆరతిచ్చాను, కొబ్బరికాయ కొట్టాను. చూడండి ఎలా చేశాను నేను పూజ. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి కోరుకున్నది ఒకటే అండి, అందరూ బాగుండాలి, అందులోన నేను ఉండాలి. ఇది మాది పూజ కదండి. ఇలా ఏ పూజలు నోములు వ్రతాలైనా నేను పూజ రూమ్లను పెట్టుకొని చేసుకుంటాను. పూజ అంతా అయిపోయిన తర్వాత టైం టు ఈట్, భోజనం చేయాలి. క్షీరాన్నం, దొండకాయ కర్రీ, క్యాప్సికమ్ కర్రీ, పాలకూర పప్పు, అన్నం, వైట్ రైస్ ఇవన్నీ పెట్టుకొని భోజనం చేశాను. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ వలన మాకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. ఇదండి ఈరోజు లలిత అమ్మవారి పూజ, నైవేద్యాలు, భోజనం. ప్రకృతితోటి ఉందాము, ఆరోగ్యంగా ఉందాము. బాయ్ బాయ్. ఇదండి ఈరోజు వీడియో.